ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియాది దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతలో తాను ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఎలాగ ఫలిస్తుందో అలాగ మీరు నాతో ఉంటేనే మీరు ఫలిస్తారు. మీరు నా నుంచి దూరం అయితే ఎట్లా తీగ నరికి అగ్నిలో పారవేయబడుతుందో మీరు కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఈరోజు ఒకటే దేవుని బిడ్డలారా, మనం ఫలించాలంటే దేవునితో కలిసి ఉండాలి. ఆయనతో అంటుకట్టబడి ఉంటే ఆయన మనల్ని బహుగా ఫలించే విధంగా దేవాది దేవుడు కృప చూపుతాడు. ఎందుకంటే ఆయనే నిజమైన ద్రాక్షవల్లి. మనందరం కూడా ఒక తీగలుగా మనం ఫలించాలన్నా, అభివృద్ధిలోకి రావాలన్నా, మన సాక్ష్యం విస్తరించాలన్నా, మన జీవితం, మన ఆశీర్వాదం విశాలతలోకి నడిపించబడాలన్నా, ఒక అభివృద్ధి పదంలో ఫలభరితంగా పూలు పూస్తూ కాయాలన్నా, ఒక మంచి ఫలమును ఫలించాలన్నా దేవుడితో మనం అంటు కట్టబడి ఉంటే ఆయనలో ఉన్న మంచితనము, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న సద్గుణాలు, ఆయనలో ఉన్న సాత్వికము, ఆయనలో ఉన్న తగ్గింపు అన్నీ కూడా ఎప్పుడైతే మనకు వస్తాయో వినయ మనస్కులను తగిన సమయంలో హెచ్చించువాడని నేను అంటున్నాడు. తగ్గింపు హృదయం కలిగిన వారిని ఆశీర్వదింప చేయవాడని నేను అంటున్నాడు. హెచ్చించువాడని నేను అంటూ ఉండగా, ఈరోజు ఎవరైతే ఆయనతో అంటుకట్టబడి ఉంటారో, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు కలిగి ఉంటారో ఖచ్చితంగా మనం ఫలించబోతున్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు అడుగుతురే కానీ మీరు అది పొందుకోలేకపోతున్నారు అంటాడు. ఎందుకంటే మీరు నరహత్యలు చేయొచ్చు, మీరు అసత్యాన్ని అంటే మీరు నరహత్యలు చేయొచ్చు, మీరు వ్యభిచరిస్తూ మీరు కొట్లాడచ్చు, మీరు గుద్దులాడుచు ఉన్నారు. కాబట్టి మీరు అడుగుతున్నారే కానీ మీరు పొందుకోలేకపోతున్నారు. మీరు అడిగినది మీకు అందలేకపోతుందని దేవాది దేవుడు అక్కడ మాట్లాడతాడు. అంటే మనము ప్రార్థనానంగాల్ని ప్రార్థిస్తాం, ఆరాధనానంగాల్ని ఆరాధిస్తాం, మందిరమానంగాల్ని పరుగులు తీస్తాం, కానీ ఒక మంచి లక్షణాలు మనలో ఉండవు. అంటే మనం పోట్లాడతాం, గుద్దులాడతాం, వ్యసన పడతాం, అసూయ పడతాం, మచ్చర పడతాం. కానీ వీటన్నిటిని బట్టి మనం అడుగుతామే కానీ పొందుకోలేము అనే వాగ్దానాన్ని దేవాది దేవుడు అక్కడ ఇస్తున్నాడు. కాబట్టి ఒకటే మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న మంచి లక్షణాలు మనలో కనిపించగలిగితే మీరు అడిగి అడగకుండానే దేవుడు అన్ని సహాయం చేస్తాడు. మీరు ఏది అంటే మీరు ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే కొన్ని గొప్ప కార్యాలు మీ పట్ల దేవాది దేవుడు జరిగిస్తాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, నా యందు భయభక్తులు గలవారి ఎడల నా ఉద్దేశాలైనా, నా తలంపులైనా, నా యొక్క చిత్తమైనా అంత గొప్పగా ఉన్నతంగా ఉందని దేవాది దేవుడే తెలియజేస్తూ ఉండగా, ఈరోజు దేవుని బిడ్డలారా, ఉన్నతమైన కార్యాలు, అద్భుత కార్యాలు, కొన్ని గొప్ప కార్యాలు, ఒక మంచి ఫలింపు మీకు కావాలా, ఒక మంచి ఫలాలు మీరు ఫలించాలా? కాబట్టి దేవునితో మంచిగా అంటుకట్టబడి ఉందాం. ఆయన లక్షణాలు మనలో చూపిస్తూ ఆయన వలె బ్రతుకుతూ ఉండగా మీ ఫలింపే అనేది దీవెనకరంగా, మీ ఫలింపును బట్టి మీ యొక్క స్వభావాలన్నీ కూడా బయటపడే విధంగా దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి మనందరం ఫలించాలి, ఫలభరితంగా మారాలి. దేవుడికి అంటుకట్టుబడుతూ ఉండగానే ఆయన వల్ల మనం బ్రతుకులకు దేవాది దేవుడు కృప చూపిస్తాడు. కనుక ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనం బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో వారందరూ నీలో ఉండాలి, వారితో మీరు ఉండాలి, వారు నీతో అంటుకట్టబడుతూ బహుగా ఫలించాలి, అద్భుతంగా అభివృద్ధిలోకి నడిపించబడాలి. వారి శాఖలు, వారి కొమ్మలు, వారి యొక్క ఆశీర్వాదం పచ్చగా ఆశీర్వాద పదంలో ఫలభరితంగా మరి పుష్పిస్తూ ఫలిస్తూ అనేక రీతులుగా వారు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు ఉండినట్లుగా సహాయం చేయండి. ఆశీర్వదించయ్యా, గొప్పగా హెచ్చించయ్యా. ఒక్కొక్క బిడ్డను దీవెనకరంగా మార్చండి. వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి. వారి పేరును వృద్ధి చేయండి. వారిని గొప్పగా ఆశీర్వదిస్తూ ఈ దినము ప్రత్యేకంగా నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వారికి ఉన్న సమస్తాన్ని దీవించి దీవెనకరంగా మార్చమని, బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలం పొందుదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.